హలో అండి, ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. ఈరోజైతే మీతో వరలక్ష్మి వ్రతం వ్లాగ్ అయితే షేర్ చేస్తానండి. యాక్చువల్గా అయితే ఇది నేను లాస్ట్ ఇయర్ చేసుకున్న వరలక్ష్మి దేవి వ్రతం అండి. సో ఈ ఇయర్ ఏంటంటే మాకు ఫెస్టివల్ లేదనమాట. సో మీతో అయితే నేను ఎలా వరలక్ష్మి వ్రతం చేసుకుంటాను అని షేర్ చేసుకోవాలి అనిపించింది. సో లాస్ట్ వ్లాగ్లో మీతో వరలక్ష్మి దేవికి శారీ ఎలా డ్రేపింగ్ చేయాలి, బ్యాక్గ్రౌండ్ డెకరేషన్ ఎలా చేయాలి అవన్నీ షేర్ చేశాను కదండి. సో ఈ వీడియోలో నేను లాస్ట్ ఇయర్ వరలక్ష్మి దేవి వ్రతం ఎలా చేసుకున్నాను అనేది అయితే క్లియర్గా చూపిస్తాను. సో ఎవరైనా వరలక్ష్మి వ్రతం చేసుకోవాలి అనుకున్న వాళ్ళకి యూజ్ అవుతుంది, అండ్ నాకు కూడా ఒక మెమొరీ లాగా ఈ వీడియో ఉండిపోతుంది అని చెప్పేసి మీతో అందరితో షేర్ చేస్తున్నాను అనమాట. సో చాలా బాగా ఉంటుందండి వ్లాగ్ అయితే, ఎండ్ వరకు తప్పకుండా చూడండి. సో నచ్చితే కనుక వీడియోని తప్పకుండా లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేయండి. సో వరలక్ష్మి వ్రతం రోజు మార్నింగ్ ఎప్పుడైనా సరే అమ్మవారి వ్రతం చేసే కంటే ముందే మనము ఇంట్లో ఉన్న దేవుళ్ళకి దీపారాధన చేసుకోవాలి కదా, మీ అందరికీ తెలిసే ఉంటుంది. సో నేను మార్నింగ్ పనులన్నీ అయిపోయి స్నానాలు అన్నీ అయిపోయిన తర్వాత ముందు ఇంట్లో దేవుళ్ళకి దీపారాధన చేశానండి. మేము గుమ్మాలన్నింటికి బంతిపూల దండలు వేస్తాం కదా, అవి కూడా ముందు రోజు నైటే వేసి పెట్టుకున్నామండి. అంటే గురువారం నైట్ శారీ డ్రేపింగ్ అదంతా అయిపోయిన తర్వాత ఒక 10-10:30 ఆ టైంలో గుమ్మాలన్నిటికీ బంతిపూలు కూడా కట్టి పెట్టుకున్నామన్నమాట. మామిడాకులు ఇంకా బంతిపూలు. సో ఈ ప్రిపరేషన్స్ అని ముందే చేసుకుంటే మనకి వ్రతం రోజు ఎగ్జాక్ట్ పనులు ఏం చేయాలో అవి ఫాస్ట్గా చేసుకోవచ్చు అనమాట. లేదంటే వీటి కోసమే టైం అంతా అయిపోతూ ఉంటుంది. సో ముందే అన్నీ ప్రిపేర్ చేసుకొని వ్రతంకి ఆ రోజు ఏం చేయాలో అది మట్టుకే పనిలాగా పెట్టుకున్నానండి నేను. ఇంకా వేరే పనులు ఏమీ పెట్టుకోలేదన్నమాట. సో ముందు దేవుళ్ళకి, ఇంటి దేవుళ్ళందరికీ దీపారాధన చేసి తర్వాత ఇంకా వరలక్ష్మి అమ్మవారి కోసం ప్రసాదాలు చేయడం అనేది స్టార్ట్ చేశానండి. నేను ప్రసాదాలు కూడా మరీ ఎక్కువగా ఏం పెట్టుకోలేదండి ఈసారి. ఓన్లీ వడలు చేశాను, సేమియా పాయసం చేశాను, పులిహోర చేశాను. శనగలు ఎలాగో మనం నానబెట్టి పెడతాం కదా, అవి కాకుండా ఏంటంటే ఈసారి కొన్ని బయట నుండి స్వీట్స్ అనేది ఆర్డర్ చేశానండి. అమ్మవారికి ఎప్పుడు కానీ శనగపప్పుతో చేసిన ఐటమ్స్ ఏవైనా కూడా చాలా ఇష్టమంట. నేను చాలా వీడియోస్లో చూశానన్నమాట. సో శనగపప్పుతో చేసిన లడ్డూలు అవనివ్వండి, బేసన్ లడ్డు అవనివ్వండి, అలాంటివన్నీ ఆర్డర్ చేసి తెప్పించుకున్నానమాట. సో నేను ఇంట్లో చేసిన ప్రసాదాలు అయితే ఇవేనండి: వడలు, పాయసము, పులిహోర అండ్ నానబెట్టిన శనగలు అనమాట. ముందే ఇంకా ఫాస్ట్గా ప్రసాదాలు అయితే చేసేసుకున్నానండి. ప్రసాదాలు చేయడం కంటే ముందే మనము స్టవ్ అంతా ముందు రోజే క్లీన్ చేసి పెట్టుకుంటాం కదా. నేను ఆ రోజు బొట్టు పెట్టి ఇలా ముగ్గులాగా వేస్తానన్నమాట స్టవ్ పైన. ఓన్లీ వరలక్ష్మి వ్రతం రోజు అనే కాదండి, ఎవ్రీ ఫ్రైడే కూడా నేను అలాగే చేస్తాను. దట్టు ఇప్పుడు వరలక్ష్మి వ్రతం కాబట్టి ఇంకా నీట్గా అన్నీ చేసేసుకొని ప్రసాదాలన్నీ చేసేసుకున్న తర్వాత నెక్స్ట్ ప్రిపరేషన్స్ అన్నీ స్టార్ట్ చేశానండి. అంటే వ్రతానికి కావాల్సినవి ఏమేమి పెట్టుకోవాలి, అన్ని ఐటమ్స్ ఏమేమి పూజలో కావాల్సినవన్నీ ఒక దగ్గర పెట్టేసుకొని కూర్చొని పనులన్నీ చేసుకున్నానమాట. నాకు ప్రసాదాలు కంప్లీట్ చేసేసరికి ఆల్మోస్ట్ 9:30 అలా అయిపోయిందండి. ఎంత మార్నింగ్ లేచినా కూడా, ఎంత ఫాస్ట్గా చేసినా కూడా ఆ రోజు టైం అనేది మనకు సరిపోదు కదా, ఎవరికైనా అంతే. ఎంత ఫాస్ట్గా చేద్దామన్నా, ఎంత తొందరగా లేచి ఎర్లీ మార్నింగ్ లేచి చేసినా కూడా పనులు అవుతూనే ఉంటాయన్నమాట. సో 9:30 లోపు అయితే నేను ప్రసాదాలన్నీ ఫినిష్ చేసుకున్నానండి. సో ఇక్కడ చూపిస్తున్నాను కదండి, వడలు చేశాను, పులిహోర చేశాను, పాయసం చేశానన్నమాట. మామూలుగా రెగ్యులర్గా అయితే నేను పూర్ణం బూరెలు కూడా చేసేదానండి. అంటే శనగపప్పుతో చేస్తారు కదా, శనగపప్పు ఉడకబెట్టి దాన్ని స్మాష్ చేసి బెల్లంతో పాకం పట్టేసి ఏమంటారు దోసపిండితో పూర్ణాలు వేస్తారు కదా, సో అలా కూడా చేసేదాన్ని. బట్ ఈసారి నాకు కొంచెం టైం అనేది అడ్జస్ట్ కాలేదన్నమాట. అందుకోసమని ఈ ప్రసాదాలు మాత్రమే చేసి, మిగతా ప్రసాదాలు అమ్మవారికి కావాల్సినవన్నీ నేను బయట స్వీట్ హౌస్ నుంచి ఆర్డర్ పెట్టుకున్నాను అనమాట.
వరలక్ష్మీదేవి వ్రతం ఉందంటే చాలా పనులు ఉంటాయి కదండి. సో పూజకు సంబంధించిన బ్రాస్ పూజా సామాగ్రి కానివ్వండి, వెండివి కానివ్వండి, ముందు రోజే మనం క్లీన్ చేసి రెడీ చేసి పెట్టుకున్నాం అనుకోండి, చాలా టైం సేవ్ అవుతుంది అనమాట. పండగ రోజే మనం అన్ని పనులు చేసుకోవాలంటే కుదరదు కదా. సో దట్టు వ్రతం అంటే మనకు చాలా పనులు ఉంటాయి, ప్రసాదాలు చేసుకోవాలి, అలాగే వ్రతానికి అన్ని అరేంజ్మెంట్స్ చేసుకోవాలి, ఇవన్నీ ఉంటాయి. కాబట్టి థర్స్డే అండ్ ఫ్రైడే 2 days టైం పడుతుంది అనమాట. థర్స్డే అంతా ప్రిపరేషన్స్కే సరిపోతుందండి. మనము అమ్మవారి శారీ డ్రైపింగ్ అవ్వనివ్వండి, లేదు అంటే బ్యాక్గ్రౌండ్ డెకరేషన్ అవ్వనివ్వండి, వాటికే సరిపోతుందన్నమాట. అండ్ బంతి పూలు కట్టడము, మామిడాకులు కట్టడము, సో చాలా పనులు ఉంటాయి కదండి. తెలియకుండానే అసలు చాలా టైర్డ్ అయిపోతాము. ఎంత ప్రీ ప్లాన్డ్గా చేసుకున్నా కూడా మనకి అసలు ఆ టైం వచ్చేసరికి సో ఏంటో తెలియకుండానే చాలా టైం గడిచిపోతూ ఉంటుంది. ఎంత చేసినా పని అవ్వదన్నమాట. సో ఫెస్టివల్ అంటే అలాగే ఉంటుంది కదా. సో ముందు రోజే మనము పూజా సామాగ్రి అంతా నీట్గా క్లీన్ చేసుకొని డ్రై చేసి రెడీగా పెట్టుకుంటే మనకి వ్రతం రోజు చాలా ఈజీగా అవుతుందండి. సో మీకు ముందు వీడియోలో చూపించాను కదండి, అమ్మవారిని ఎలా శారీ డ్రైపింగ్ చేశాను, బ్యాక్ డ్రాప్ డెకరేషన్ ఎలా చేశాను అని. ఇక్కడ కనిపిస్తున్నవి లైటిష్ గ్రీన్ ఉన్నాయి చూసారా, అవి ఏంటంటే న్యాచురల్ వండి. మేము ఫ్లవర్ మార్కెట్కి వెళ్ళిన తర్వాత అక్కడ కొన్నాము. సో పూజ రోజు వాటిని స్టిక్ చేసామన్నమాట. అందుకోసమే మీకు డెకరేషన్లో ఆ చేంజ్ అనేది కనిపిస్తుంది. అవి చాలా బాగున్నాయండి, ఎన్ని డేస్ అయినా కూడా అలాగే ఉన్నాయన్నమాట. అంటే మేము వ్రతం అయిపోయిన తర్వాత ఒక 3 days వరకు డెకరేషన్ బ్యాక్ డ్రాప్ తీయలేదు. సో అప్పటికి కూడా ఇలాగే బాగున్నాయన్నమాట. సో నెక్స్ట్ వచ్చేసి వ్రతం కోసం ఏమేమి కావాలి, ఏమేమి చేసుకోవాలి అని చెప్పేసి అన్నీ ఒక దగ్గర పెట్టుకున్న తర్వాత ఇంకా వ్రతం చేసుకోవడానికి అన్నీ రెడీ చేసుకుంటున్నానండి. మనము కలశం పెడతాం కదా, కలశం పెట్టేటప్పుడు ఎప్పుడైనా సరే మనం ఏదైతే పీట తీసుకుంటున్నామో ఆ పీటకి చక్కగా పసుపు రాసి బియ్య పిండితో ముగ్గు పెట్టుకొని పసుపు కుంకుమ వేసుకొని దానిపైన బియ్యాన్ని ఇలా గుప్పడి బియ్యం తీసుకొని స్ప్రెడ్ చేసుకోవాలండి. ఆ తర్వాత మనం రాగిది పెట్టొచ్చు, ఇత్తడిది పెట్టొచ్చు, సిల్వర్ పెట్టొచ్చు. సో నేనైతే ఎప్పుడు రాగి కలశం పాత్రలోనే కలశం పెట్టుకుంటానన్నమాట. సో ప్లేట్ పెట్టుకొని దానికి బొట్టు పెట్టి తర్వాత రాగి చెంబులో మనము వాటర్ వేసుకోవాలండి. వాటర్ వేసేది ఎప్పుడైనా సరే మరీ ఎక్కువ వాటర్ వేయకూడదు కలశంలో, ఎందుకంటే మనం ఏదైతే కొబ్బరికాయ పెడతామో దానికి మొత్తము వెట్ అయిపోతుందన్నమాట. సో కొంత మట్టుకే వాటర్ వేసి అందులో కలశంలో వేయాల్సినవి ఉంటాయండి. పసుపు, కుంకుమ, గంధము, అక్షతలు, పుష్పము, తర్వాత తులసి ఆకు, తర్వాత లవంగాలు, తర్వాత యాలకులు, ఇలా అన్నీ ఉంటాయన్నమాట. కాయిన్స్ అలా అన్నీ వేసుకొని పచ్చకర్పూరం కూడా అండి, పచ్చకర్పూరం అనేది చిన్న పీస్ తీసుకొని మెదిపి అలా వేసుకోవాలన్నమాట. సో ఇలా అన్నీ వేసుకున్న తర్వాత మనము మామిడాకులు ఉంటే మామిడాకులు 5 పెట్టుకోవచ్చండి, మర్రి ఆకులు కూడా పెట్టుకోవచ్చు అంటారు, కొంతమంది తమలపాకులు కూడా పెడతారు. నేనైతే రెగ్యులర్గా మామిడాకులు పెడతానన్నమాట. సో కలశం అంతా రెడీ చేసిన తర్వాత మామిడాకులు పెట్టేసి పైన కొబ్బరికాయ పెడతాను. కలశం చెంబు ప్లేస్ చేసే ముందు కలశం చెంబుకి చుట్టూతా పసుపు రాసి కుంకుమతో బొట్లు పెట్టుకుంటానండి. ఈ కొబ్బరికాయ ఏదైతే పెడతామో కలశం పైన ఆ కొబ్బరికాయకు కూడా నీట్గా కడుక్కొని తడి పసుపు ఉంటుంది కదండి, తడి పసుపుతో చక్కగా మొత్తం కొబ్బరికాయకి పసుపు అంతా పెట్టిన తర్వాత వీలైతే మనం నామాలు పెట్టుకోవచ్చండి, లేదు అంటే బొట్లు పెట్టుకుంటే సరిపోతుంది కుంకుమతో. అలా పెట్టుకున్న తర్వాత కలశం చెంబు పైన మన కొబ్బరికాయని ప్లేస్ చేయాలన్నమాట. ప్లేస్ చేసిన తర్వాత మనము బ్లౌజ్ పీస్ మడిచి పెడతారు, మీకు ఐడియా ఉంది కదండి కలశం పైన పెట్టడానికి. దాన్ని ఫోల్డింగ్స్ చేసుకొని చక్కగా నీట్గా పెట్టేసుకొని ఆ బ్లౌజ్ పీస్ అనేది మనం ఈ కలశం పైన పెట్టిన కొబ్బరికాయ పైన పెట్టుకుంటారు ఎవరైనా సరే. దాన్ని మనము పక్కన పడేయకూడదండి, మనం దేనికి ఒకదానికి యూస్ చేయాలి, అంటే బ్లౌజ్ కుట్టించుకోవడానికి యూస్ చేసుకోవాలన్నమాట. దాన్ని అంతేకాని వ్రతంలో పెట్టింది వేరే వాళ్ళకి ఇవ్వకూడదు, అండ్ అలాగే పక్కన పెట్టేసి అలాగే ఉంచకూడదు. సో వీలైనంత తొందరగా మనం దాన్ని బ్లౌజ్ కానీ అలా కుట్టించుకుంటే యూస్ చేసుకోవడానికి ఉంటుంది. సో అందుకోసమే కలశం పైన పెట్టే బ్లౌజ్ పీస్ అనేది మనము కుట్టించుకునే విధంగా ఉండేది, మనకు నచ్చిన కలర్ అనేది చూసుకొని తీసుకుంటే బెస్ట్ అండి.
నేను ఎవ్రీ ఇయర్ అమ్మవారికి రూపు అనేది ఒకటే యూస్ చేస్తానండి. నేను ఒకసారి కొన్నాను, దాన్నే మళ్ళీ మళ్ళీ వేస్తానన్నమాట ఎవ్రీ ఇయర్. సో పాతది కాబట్టి మనము అమ్మవారికి కలశం పైన రూపు వేసే ముందు పాలతో కడిగిన తర్వాత నీట్గా మళ్ళీ వాటర్తో కడిగి పసుపు దారంతో కట్టి మనము కలశం పైన పెట్టాలన్నమాట. అలాగే బ్యాంగిల్స్ కూడా తీసుకుంటాం కదండి అమ్మవారి కోసము, అవి కూడా కలశం పైన పెట్టొచ్చు. అండ్ పూలు కూడా పెట్టాలండి. మనము వీలుంటే మాలల్లాగా దొరికితే ఇలా పూలమాల వేయొచ్చు, లేదు అంటే విడిపూలే దొరికాయి మనకు, పూలమాల లేదంటే విడిపూలు కూడా పైన పెట్టొచ్చు అనమాట. ఒక పువ్వు పైన పెడితే కూడా అలా కూడా బాగుంటుంది. కలశం అంతా రెడీ చేసుకున్న తర్వాత పసుపు గణపతి రెడీ చేసుకోవాలండి. ఇంకా తర్వాత గౌరమ్మని రెడీ చేస్తాం కదా పసుపుతో, అలా రెడీ చేసుకోవాలి. తమలపాకులో రెడీ చేసి పెట్టుకోవాలండి. ఇంకా తోరణం అని అంటారు, తోరణం కూడా రెడీ చేసుకోవాలన్నమాట. 9 పూలతో 9 ముడులతో తోరణం కట్టుకుంటారు. తోరణం కట్టే ముందు కూడా మనము ఆ దారానికి పసుపు అంటించాలండి. కంప్లీట్గా పసుపు అంటించిన తర్వాతనే తోరణం అనేది కట్టి అక్కడ కలశం దగ్గర పెట్టుకోవాలన్నమాట. ఇలా మనకి ఈ ప్రిపరేషన్స్కి చాలా టైం పడుతుందండి. చూస్తే చాలా సింపుల్గా అనిపిస్తుంది, ఈజీగా టైం తక్కువ పడుతుందేమో అనిపిస్తుంది. బట్ మనం ఆ హడావుడిలో ఆ టెన్షన్స్లో నెమ్మదిగా చేసుకోవాలన్నమాట. మనం కొంచెం అటు ఇటుగా చేసినా కూడా ఒక పనికి 10 పనులు పడతాయి. సో జాగ్రత్తగా నెమ్మదిగా ప్రశాంతంగా స్టెప్ బై స్టెప్ మనం ఏమేం చేసుకోవాలి, ఏమేం పెట్టుకోవాలి అనేది ఆలోచించి నెమ్మదిగా చేసుకోవాలండి. సో నేనైతే అన్నీ కంప్లీట్గా రెడీ చేసిన తర్వాతే శారీ అనేది కట్టుకొని వచ్చానన్నమాట. ఎందుకంటే మనం శారీ కట్టుకొని చేస్తే ఈ పనులన్నీ అంత కంఫర్ట్గా చేయలేమన్నమాట, ఇబ్బందిగా ఉంటుంది. రెగ్యులర్గా శారీస్ కట్టుకునే వాళ్ళకైతే అలవాటే ఉంటుంది. బట్ మనలాగా అకేషన్స్కి మట్టుకే కట్టుకునే వాళ్ళకి కట్టుకొని పనులు చేయాలంటే ఇబ్బందిగానే ఉంటుంది. సో నేనైతే అమ్మవారికి కలశం చుట్టూ అన్ని ఫ్రూట్స్, ప్రసాదాలు, పువ్వులు అన్నీ రెడీ చేసి పెట్టానన్నమాట. ఓం శ్రీపతయే నమః, ఓం వాక్పతయే నమః, ఓం శృంగారిణే నమః, ఆశ్రితవత్సలాయ నమః, ఓం శివప్రియాయ నమః, ఓం శ్రీగ్రకారిణే నమః, ఓం శాశ్వతాయ నమః. నేను కలశం ముందు అఖండ దీపం వెలిగిస్తానండి. ఇంకా అవే కాకుండా కలశానికి ఇరువైపులా 2 దీపారాధన చేసి పెడతానమాట. ఈ అఖండ దీపం అనేది ఆ రోజంతా అలాగే ఉంటుంది. నెక్స్ట్ డే ఎప్పుడు నిండుకుంటే అప్పుడు అనమాట. నెక్స్ట్ డే ఏంటంటే నేను తప్పకుండా స్నానం అది చేసిన తర్వాత అమ్మవారి కోసం మళ్ళీ నైవేద్యం ప్రిపేర్ చేస్తానండి. నైవేద్యం ప్రిపేర్ చేసి అమ్మవారికి సమర్పించిన తర్వాత కొంచెం మంచి టైం ఎప్పుడుంది అని చెక్ చేసుకొని కలశం అనేది కదుపుకుంటాను. అంటే ఎవ్రీ ఇయర్ రెగ్యులర్గా ఇలాగే చేస్తానండి. కలశం చుట్టూ కమలాలు పెట్టాను, మీరు గమనించారా? అమ్మవారికి పెట్టాను, కలశం చుట్టూ కూడా పెట్టానన్నమాట. నాకు ఎప్పటి నుంచో ఇలా కమలాలు పెట్టుకోవాలని ఉంటుంది. బట్ అప్పుడప్పుడు మనకు అవైలబిలిటీ ఉండే అనమాట, దొరకవు సరిగ్గా. ఈసారి నేను గుడిమల్కాపూర్ వెళ్ళాను కదండి, చాలా పూలు తెచ్చుకున్నాను. ఇలా రోజెస్, చామంతుల్లో డిఫరెంట్ టైప్స్, తర్వాత తులసిమాల, కమలాలు, మల్లెపూల దండలు చాలా తెచ్చుకున్నానండి. మీకు వీలైతే దగ్గరలో ఉంటే మట్టుకు గుడిమల్కాపూర్ వెళ్ళి అక్కడ తెచ్చుకోండి. చాలా ఫ్లవర్స్ వస్తాయి, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫ్లవర్స్ ఉంటాయి, మంచి ఫ్రెష్ ఫ్లవర్స్ దొరుకుతాయి అన్నమాట. నేను అంత దూరం వెళ్ళినా కూడా ఆ ఫ్లవర్స్ని చూస్తే అంత సాటిస్ఫాక్షన్ అనిపించిందండి. మీరు కూడా ఈ పూజలో చూడొచ్చు ఎంత చక్కగా నిండుగా కనిపిస్తున్నాయో ఇన్ని పూలు పెట్టుకుంటే అమ్మవారికి. నేనైతే చాలా చాలా హ్యాపీగా ఉన్నానండి. మనము ఎంత కష్టపడ్డా కూడా ఆ కష్టం అనేది తెలియదన్నమాట. అమ్మవారి కోసము చేసేప్పుడు మనకు కష్టపడుతున్నామనే ఫీలింగ్ కూడా రాదనమాట. అమ్మవారిని చక్కగా అలంకరించుకోవాలి, పూలు పెట్టాలి, నైవేద్యాలు చేయాలి, మంచిగా పూజ చేసుకోవాలి అనే ఆ థాట్లోనే ఉంటాము ఎప్పుడైనా సరే.
మనోహరం శుక్లే శ్రావణే మాసే పూర్ణిమే. వ్రతమంతా కంప్లీట్ చేసుకున్న తర్వాత కొబ్బరికాయ కొట్టేసి నైవేద్యం సమర్పించి అన్ని నైవేద్యాలు సమర్పించిన తర్వాత ఇంకా ఈవినింగ్ మాకు ముత్తైదువులు వస్తారు కదండి, మనం నైబర్స్ని పిలుచుకుంటాం కదా, ఫ్రెండ్స్ ఉంటారు. సో వాళ్ళని పిలిచి వాళ్ళకి వాయన తాంబూలాలు ఇచ్చానండి. నాకు 11 మంది వచ్చారు, అందరికీ వాయన తాంబూలాలు ఇచ్చాను. అలా అందరికీ వాయన తాంబూలాలు ఇచ్చేసి వాళ్ళ ఆశీర్వాదం తీసుకుంటే మనకి సాక్షాత్తు లక్ష్మీదేవి ఇంటికి వచ్చి మనల్ని ఆశీర్వదించినట్టుగా అందరూ భావిస్తారు కదండి. సో అలాగనమాట ఆ రోజు మన ఇంటికి ఏ ఆడపడుచు వచ్చినా కూడా ఆ లక్ష్మీదేవితో సమానంగా కొలుచుకోవాలన్నమాట. చక్కగా వాళ్ళ కాళ్ళకి పసుపు రాసి బొట్టు పెట్టి గంధం పెట్టి తర్వాత వాళ్ళకి వాయనం ఇచ్చేసి వాళ్ళతో అక్షింతలు వేయించుకొని మనము ఆశీర్వాదం అనేది తీసుకుంటామన్నమాట. చేసేది వరలక్ష్మి వ్రతమును శ్రావణ మాస శుక్లపక్ష పూర్ణిమకు ముందు వచ్చేది శుక్రవారం నాడు చేయవలేనని పార్వతీదేవి ఇట్లని ఓ లోకారాధ్య నీ బాణతిచ్చిన వరలక్ష్మి వ్రతము నెట్లు చేయవలేను, ఆ వ్రతము నీ విధి ఏమి, ఏ దేవతను పూజింపవలేను. ఇలా కంప్లీట్గా వ్రతం చేసుకొని ఇంటికి వచ్చిన అతిథులకి లక్ష్మీ అమ్మవార్లకి వాయన తాంబూలాలు ఇచ్చిన తర్వాత నేను భోజనం అనేది చేశానండి. సో ఇలా నేను వరలక్ష్మి వ్రతాన్ని చాలా చాలా హ్యాపీగా, చాలా ప్రశాంతంగా, చాలా చక్కగా చేసుకున్నానండి. నేనైతే చాలా హ్యాపీగా ఉన్నాను. సో నేను చేసుకున్న వరలక్ష్మి వ్రతం మీకు ఎలా అనిపించింది ఏంటి అనేది తప్పకుండా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయడం మర్చిపోకండి. వ్రతం చేసుకునే 2 రోజుల ముందు నుంచి నేను ప్రీ ప్రిపరేషన్స్ చేసుకున్నాను కాబట్టి వ్రతం రోజు నేను ఎలాంటి హడావిడి లేకుండా చక్కగా ఓన్లీ అమ్మవారి కోసమే ఆ డే అంతా కేటాయించి చక్కగా పూజ చేసుకున్నానండి, ప్రశాంతంగా చేసుకున్నాను అనమాట. సో అన్ని పనులు మనం వరలక్ష్మి వ్రతం రోజే పెట్టుకుంటే హడావిడి అయిపోతుంది కాబట్టి ఎలాంటి డెకరేషన్స్ ఉన్నా, ఎలాంటి అమ్మవారి శారీ డ్రేపింగ్స్ ఉన్నా, తోరణాలు కట్టుకోవడమైనా గుమ్మాలకి ముందు రోజు అన్నీ కంప్లీట్ చేసుకొని వ్రతం రోజు ఓన్లీ వ్రతం మట్టుకే చేసుకుంటే మనకు చాలా ప్రశాంతంగా ఉంటుంది. ఆ వ్రతం చేసుకున్న హ్యాపీనెస్, ఆ సాటిస్ఫాక్షన్ అనేది చాలా ఉంటుందన్నమాట. సో నేనైతే ఇలా చక్కగా వరలక్ష్మి వ్రతం అయితే కంప్లీట్ చేసుకున్నానండి మొదటి శుక్రవారం రోజే. సో మీరందరూ ఎప్పుడు వరలక్ష్మి వ్రతం చేసుకుంటున్నారు అండ్ మీకు ఈ వీడియో అనేది ఎలా అనిపించింది ఏంటి అనేది తప్పకుండా నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయడం మర్చిపోకండి. ఇదండి ఇవాల్టి వీడియో. ఈ వీడియో అయితే మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నానండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కమెంట్ చేయండి. అలాగే కొత్తగా చూస్తున్న వాళ్ళందరూ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. మళ్ళీ ఒక కొత్త వీడియోతో మీ ముందుకు వస్తానండి. అంతవరకు టేక్ కేర్, బై బాయ్.